Good morning, students. Today we are discussing about the chapter pair of straight lines. Okay, last class lo మనం pair of straight lines కొన్ని theorems చెప్పుకొని వాటికి ఓకే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. సో ఇవాళ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 1. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో దిస్ ఈజ్ సాల్వ్డ్ ప్రాబ్లం 9. సో టెక్స్ట్ బుక్లో నుంచి సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో ప్రాబ్లం నెంబర్ 9 కొంచెం సో విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో రావడానికి ఛాన్స్ ఉన్న ప్రాబ్లం. షో దట్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ the pair of straight lines 6x square minus 5xy minus 6y square is equal to 0 and 6x square minus 5xy minus 6y square plus x plus 5y minus 1 is equal to 0. Okay, form a square. Okay, solution. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. 2 pair of straight lines ఇచ్చారు అంటే ఇదొక 2 pair of straight linesని ఇదో pair of straight linesని టోటల్ 4 నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇక్కడ మనకు వస్తాయి. సో ఈ 4 నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్ని కలిపి స్క్వేర్ అనేది ఫామ్ చేస్తాయని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, so now given equations are 6x square minus 5xy minus 6y square is equal to 0. so this is equation 1 అనుకుందాం. and equation 2 6x square minus 5xy minus 6y square plus x plus 5y minus 1 is equal to 0. so this is equation 2 అనుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం డయాగ్రామ్ చూసినట్లయితే సో ఇదొక స్ట్రైట్ లైన్ ఇదొక స్ట్రైట్ లైన్ అనుకుంటే సో ఈ రెండు స్క్వేర్ని ఫామ్ చేస్తాయి. సో ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 4, ఈక్వేషన్ నెంబర్ 5, ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుంటే సో దిస్ ఈజ్ స్ట్రైట్ లైన్ ఏబి అనుకుంటే సో దిస్ ఈజ్ సి. ఓకే, దిస్ ఈజ్ ఆరిజిన్. సో ఇదో స్ట్రైట్ లైను ఇదో స్ట్రైట్ లైను. సో ఒకటి ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది, దట్ ఈస్ 6x స్క్వేర్ ఈక్వేషన్ 1 అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. సో ఇంకో స్ట్రైట్ లైన్ 6x స్క్వేర్ మైనస్ 5xy మైనస్ 6y స్క్వేర్ ప్లస్ x ప్లస్ 5y మైనస్ 1 అనేది అది ఏబిగా తీసుకున్నాం. సో ఆ రెండు కలిసి మనకి 4 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. అవి ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 5, ఈక్వేషన్ 6 అనుకుందాం. ఆ 4 ఈక్వేషన్స్ ఓకేనా, ఆ 4 ఈక్వేషన్స్ కలిపి స్క్వేర్ని ఫామ్ చేస్తున్నాయి అనుకుందాం. ఓకే, వీటిలో మనకి ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 5 అనేవి ప్యారలల్గా ఉంటాయి, ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 6 ప్యారలల్గా ఉంటాయి. సో ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 3 పర్పెండిక్యులర్, ఈక్వేషన్ 5, ఈక్వేషన్ 6 పర్పెండిక్యులర్. సో ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తే అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అనేది సేమ్గా వస్తే మనకి ఇచ్చిన స్ట్రైట్ లైన్స్ అనేవి స్క్వేర్ ఫామ్ చేస్తున్నాయని మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. అంటే వీటిని ఈక్వేషన్స్ని స్ట్రైట్ లైన్స్ లాగా డివైడ్ చేసుకుందాం, గివెన్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లాగా. దట్ ఈజ్ ఈక్వల్ టు సో 6x స్క్వేర్ మైనస్ 5xy మైనస్ 6y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ దీన్ని ఫ్యాక్టోరియల్గా డివైడ్ చేస్తే సో 6x స్క్వేర్ సో 6 ఆర్ 36. సో దట్ ఈస్ మైనస్ 36. మైనస్ 36ని ఎలా రాసుకోవచ్చు మనం, 9 4s ఆర్ 36 కదా. సో 9 4s ఆర్ 36 అంటే మైనస్ 5x రావాలంటే మైనస్ ప్లస్. సో దేర్ ఫోర్ మైనస్ 9xy ప్లస్ 4xy మైనస్ 6y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నా ఇప్పుడు 6x ఓకే 3x కామన్ తీద్దాం. 3x కామన్ తీస్తే మనకి 3x మైనస్ 3y. సో ఓకే సారీ దిస్ ఇస్ 2x. సో ఇక్కడ 2 3s ఆర్ 6 కదా, 2x మైనస్ 3y ప్లస్ ఇక్కడ కూడా ఓకే 2x కామన్ తీద్దాం. సో 2x కామన్ తీస్తే సో సారీ 2y కామన్ తీద్దాం. 2y కామన్ తీస్తే మనకి 2x మైనస్ 3y
2x minus 3y వస్తుంది is equal to 0. So therefore, so which implies 2x minus 3y కామన్ తీసుకుంటే రిమైనింగ్ 3x plus 2y is equal to 0. అంటే ఇప్పుడు మనకి 2 స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి. అవి ఏంటంటే 2x minus 3y ఒకటి, 3x plus 2y is equal to 0. సో ఇవి రెండు 2 స్ట్రైట్ లైన్స్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4. therefore 2x minus 3y is equal to 0. so this is equal to equation 3 and 3x plus 2y is equal to 0. so this is equation number 4 అనుకున్నాం. సో 3 and 4 అనేవి ఈక్వేషన్ 1 యొక్క స్ట్రైట్ లైన్స్. సో నెక్స్ట్ now 6x square minus 5xy minus 6y square plus x plus 5y minus 1 is equal 1. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, సో ఇది 6x square minus 5xy minus 6y square ఇక్కడ మనకి 2 స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి. ఈ 2 కాంబినేషన్ ఆఫ్ దిస్ 2 స్ట్రైట్ లైన్స్ తీసుకుంటే మనకి ఈ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో అది ఎలా అంటే 2x minus 3y plus k, okay, and another equation 3x plus 2y plus l, okay, 2x minus 3y plus k and 3x plus 2y plus l. సో ఇప్పుడు బోత్ సైడ్స్ x కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేద్దాం. అంటే దీన్ని మల్టిప్లై చేసామంటే మనకి x2 అంటే 6x స్క్వేర్ సేమ్ ఇదే ఈక్వేషన్ వస్తుంది. సో కాన్స్టెంట్ టర్మ్స్ అనేవి kl. సో ఓకే, అంటే దట్ మీన్స్ ఈ kl అనేవి కాన్స్టెంట్ టర్మ్స్లో తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం x కోఎఫిషియెంట్స్ని మనం కంపేర్ చేద్దాం. ఆన్ comparing x coefficients on both sides, ఓకే. సో x కోఎఫిషియెంట్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ k, సో ఇక్కడ మనకి 2 into l ఒకటి వస్తుంది ప్లస్ 3 into l అండ్ k into 3 ఒక ఈక్వేషన్ వస్తుంది, అదే ఒక టర్మ్ వస్తుంది. నెక్స్ట్ k into 2 అనేది కూడా ఒక టర్మ్ వస్తుంది. సో ఇప్పుడు x టర్మ్స్ ఏమున్నాయి, 2l ప్లస్ 3k. సో 2l ప్లస్ 3k అనేది ఒక టర్మ్. సో ఇక్కడ x టర్మ్స్ ఏమున్నాయి, ఓన్లీ 1 ఉంది. దేర్ ఫోర్ సో విచ్ ఇంప్లైస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2l ప్లస్ 3k. సో బోత్ సైడ్స్ కదా ఈజ్ ఈక్వల్ టు, సో x ఇక్కడ x టర్మ్ 1. సో అండ్ కంపేరింగ్ y కోఎఫిషియెంట్స్, సో ఇప్పుడు y కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేద్దాం. సో ఇక్కడ x మనం ఇట్లా ఎందుకు కంపేర్ చేయాలండి దీన్ని, ఎందుకంటే ఇది కూడా 2 పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది కదా. ఆ 2 పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కనుక్కోవడం కోసం మనం ఈ ప్రాసెస్, ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు y కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేద్దాం. y కోఎఫిషియెంట్స్ ఏమన్నా, ఇక్కడ -3y ఉంది ఇంటూ l అంటే -3l. సో ఇక్కడ k ఇంటూ 2y, సో ప్లస్ 2k. సో ఇక్కడ y కోఎఫిషియెంట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం మనం. సాల్వింగ్ దిస్ 2 ఈక్వేషన్స్, solving these 2 equations we get, సో వీటిని సాల్వ్ చేస్తే సో దట్ ఈజ్ ఈక్వల్ టు l. సో మనకి l వాల్యూ k వాల్యూస్ వస్తాయి. l వాల్యూ k వాల్యూస్ వచ్చినాయి అనుకో, అప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి కదా. సో ఆ 2 ఈక్వేషన్స్ని మనం ఓకే ఈ ఈక్వేషన్ 2 రిప్రజెంట్ చేసే ఈక్వేషన్స్లా తీసుకోవచ్చు. సో ఇక్కడ l వాల్యూ k వాల్యూస్ వచ్చేసరికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 3. సో మ్యాట్రిక్స్, సో 3 1, so that is equal to -1 I think. So -1, so this is 2, this is 3. So here 2 -5, so -3 and 2, -3 and 2, -5 -3 and 2. సో ఇప్పుడు సో ఇక్కడ మనకి l is equal to, so which implies so l by, so 3 5s are 15, so -15 and minus into minus plus AD minus BC కదా. సో -1 into 2 that is equal to +2 is equal to, so next k by, so here -1 into -3 that is equal to +3. so here 2 into 5
10, that is minus into minus plus 10, so is equal to 1 by 2 into 2 4, so that is equal to 3 into 3 minus, so minus into minus plus 9, so L by minus 13, so L by minus 13 is equal to 1 by, so this is equal to plus 13, and K by 13 is equal to 1 by 13, so therefore, so 13 ones are 13, so 13 ones are 13, so here L is equal to minus 1 and K is equal to plus 1. సో ఇప్పుడు మనకి ఎల్ వాల్యూస్ కే వాల్యూస్ వచ్చినాయి. ఆ ఎల్ వాల్యూస్ కే వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసామనుకో మనకి ఏమొస్తాయి, ఈక్వేషన్స్ రిప్రజెంటెడ్ బై ద ఈక్వేషన్ నెంబర్ 2. సో ద ఈక్వేషన్స్ రిప్రజెంటెడ్ బై ఈక్వేషన్ నెంబర్ 2 అని వస్తాయి. దేర్ఫోర్ అవి, సో ద ఈక్వేషన్ రిప్రజెంటెడ్ బై ఈక్వేషన్ 2 ఆర్, సో ఎల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో విచ్ ఇంప్లైస్ 2x minus 3y, so plus k means plus 1 is equal to 0, so this is, and another equation is, so 3x plus 2y plus L, that is equal to minus 1 is equal to 0. సో మనకి ఇక్కడ 4 ఈక్వేషన్స్ వచ్చినాయి, సో 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. సో ఆల్రెడీ 2 ఈక్వేషన్స్ 3 and 4 అనుకున్నాం. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 5 and this is equation 6. సో the 4 equations are, the 4 equation of straight lines are, సో మనకి వచ్చిన ఈక్వేషన్ ఆఫ్ 4 స్ట్రైట్ లైన్స్ ఏంటంటే 2x minus 3y is equal to 0, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సో ప్రీవియస్గా రాసుకున్నాం. అండ్ 3x plus 2y is equal to 0, సో ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాం. సో ఇప్పుడు 5 6 వచ్చినాయి. సో 5 6 కూడా రాసుకుందాం. 2x minus 3y plus 1 is equal to 0, ఇది ఈక్వేషన్ నెంబర్ 5. అండ్ 3x plus 2y minus 1 is equal to 0, సో ఇది ఈక్వేషన్ నెంబర్ 6. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 అనేవి పర్పెండిక్యులర్గా ఉంటాయి క్లియర్గా. సో ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 అనేవి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 5 అనేది ప్యారలల్గా ఉంటాయి. సో 2x minus 3y, హియర్ 2x minus 3y. అండ్ ఇక్కడ కూడా చూస్తే ఎక్స్ కోఎఫిషియంట్స్ అనేవి సేమ్గా ఉంటాయి, 4కి 6కి, దట్ ఈజ్ ఈక్వల్ టు 3x plus 2y 3x plus 2y. సో క్లియర్గా మనకు అర్థం అవుతుంది ప్యారలల్ లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్ ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు మనకి పర్పెండిక్యులర్ కండిషన్, సో డిస్టెన్స్ బిట్వీన్ ఆ ప్యారలల్ లైన్స్ అనేది సేమ్గా వస్తే ఎగ్జాక్ట్గా 4 లైన్స్ అనేవి స్క్వేర్ని ఫామ్ చేస్తేనే మనకి ఈజీగా వస్తుంది. సో నౌ క్లియర్లీ ఈక్వేషన్ 3 and 4 are perpendicular to each other. Sorry, this is equation number 3 and 4, and 5 and 6 are perpendicular and equations 3 and 5, so 3 and 5 and 4 and 6 are parallel to each other. So therefore మరి ఇప్పుడు ప్యారలల్ కదా, ప్యారలల్ అంటే ప్యారలల్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా మనకు తెలుసు. ఇది మోడ్యులస్ ఆఫ్ C1 minus C2 by square root of a square plus b square. ఆ ఫార్ములాతో మనం 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి వాటన్ని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసామంటే ఆ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా వచ్చిందనుకో, సో అప్పుడు అవి ఎగ్జాక్ట్గా స్క్వేర్ ఫామ్ చేస్తేనే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేర్ఫోర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్, so parallel lines first 3 and 5, so which is equal to modulus of C1 minus C2 by square root of a square plus b square, so which is equal to ఇక్కడ చూడండి 3కి 5కి, so C1 values, so C1 value 0, so C2 value -1, so that is equal to C2 value 1 కాబట్టి -1, so square root of a square value 2 square plus b square value -3 square, so which is equal to modulus of -1 by square root of -1 by square root of 4 plus
9. So which is equal to, so this value 1 by square root of 13. So similarly distance between the parallel lines. సో ఇప్పుడు 4 and 6 parallel lines distance find out చేద్దాం. సో which is equal to modulus of C1 minus C2 by square root of a square plus b square. So is equal to, so here C1 value 0 and C2 value is equal to minus of minus, so that is minus 1 by square root of, here a square means 3 square plus b square means 2 square. So which is equal to, so 1 by square root of, so this is equal to 9 plus 4, so this is equal to 1 by root 13. So distance between given these lines is equal to same. So distance between the 3 and 5 and distance between 4 and 6 are we get same values. So 1 by root 13, 1 by root 13. So parallel lines distance same ga undi. So and perpendicular condition undi kabatti, so given conditions, given lines form a square. So therefore given lines form a square. So given lines form a square. Exercise 4b lo nundi, okay, exercise 4b lo nundi second Roman lo nunchi problem number 4. So problem number 4 adi show that the lines x square plus 2xy minus 35 y square minus 4x plus 44y minus 12 is equal to 0, and so 5x plus 2y minus 8 is equal to 0 are concurrent. Solution. Okay, so ఇక్కడ 2 lines ఇచ్చాడు, ఒకటేమో 1 represent a pair of straight line and given as a general form of straight line. అంటే టోటల్గా మనకి 3 lines ఉన్నాయి ఇక్కడ. సో ఈ 3 lines కాంకరెంట్ అని చూపించాలి. సో 3 lines కాంకరెంట్ అంటే, సో పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అనేది మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మన ఈ 2 linesని మనం 2 lines వాటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసి, ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది థర్డ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 0 వస్తే మన గివెన్ కండిషన్ సాటిస్ఫై అయినట్టు. దేర్ఫోర్ ద గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అని ప్రూవ్ చేయొచ్చు. సో ద గివెన్ ఈక్వేషన్ ఆఫ్ pair of straight lines is, so ఏమి ఇచ్చాడు pair of straight lines equation, x square plus 2xy minus 35y square minus 4x plus 44y minus 12 is equal to 0. So comparing with ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. So compare చేస్తే మనకి we get a is equal to, so a value, so a is equal to 1, b is equal to, so b is equal to minus 35, so c is equal to minus 12, and 2h is equal to 2, therefore h is equal to 1, and 2g, so 2g is equal to minus 4, so 2 times, so therefore g is equal to minus 2, and 2f is equal to 44, so therefore f is equal to 22 times, so f is equal to 22. Okay, so the point of intersection of pair of straight lines మనకి ఫార్ములా ఉంది కదా, since the point of, so this is equation 1 అనుకుందాం.
point of intersection of equation 1 is, so point of intersection formula మనం డిస్కస్ చేసాం, దట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ కామా జీహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. సో ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. టూ లైన్స్ ఉంటే ఆ టూ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ పాయింట్ని ఈ గివెన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ పాయింట్ వస్తుంది. సో ఈ పాయింట్ తీసుకెళ్ళి మనం గివెన్ ఈక్వేషన్ స్ట్రైట్ లైన్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, అప్పుడు ఈక్వేషన్ 0 వస్తుంది. సో ద కండిషన్ సాటిస్ఫై అవుతుంది, గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అని ప్రూవ్ చేయొచ్చు. సో నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ వాల్యూ ఎంత, హెచ్ వాల్యూ ఈజ్ 1 అండ్ f value is 22, 1 into 22 minus bg, b value is minus 35 and g value is minus 2 by ab minus h square. So ab value means 1 into minus 35, 1 into minus 35, so minus 1 h square. So h square value 1, so that is minus 1 square comma GH, so G value minus 2, H value 1 minus AF, A value 1, so F value 22 by AB minus H square means 1 into minus 35 minus 1 square. So this is point of intersection. So this is 22 minus, so minus into minus plus, again minus 35 into 2, that is equal to 70 by minus 35 minus 1 comma minus 2, so this is equal to minus 22 by minus 35 minus 1. So here 22 minus 70, so that is equal to 48 minus 48, so this value is minus 48 by minus 36 comma, so this value minus 24 by minus 36. So here minus cancel, so and 12 table we get 12 4s are 48, 12 3s are 36, 12 2s are 24 and 12 3s are 36, so which is equal to 4 by 3 comma 2 by 3. సో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని మనం గివెన్ లైన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో గివెన్ లైన్ ఏంటి, సబ్స్టిట్యూటింగ్ this point of intersection in given equation, in given straight line equation. ఏంటి ఈక్వేషన్, సో 5x minus 2y, 5x plus 2y minus 8 is equal to 0. So which implies 5 into, so here x value 4 by 3 plus 2 into y value 2 by 3 minus 8 is equal to 0. సో ఇప్పుడు మనకి టోటల్ ఈక్వేషన్ అంతా 0 అవ్వాలి, అప్పుడే గివెన్ లైన్స్ అనేవి కాంకరెంట్ అవుతాయి. సో అది చూద్దాం. సో 5 into 4 that is equal to 20 by 3, so plus 2 into 2 4 by 3 minus 8 is equal to 0. So which implies here LCM 3 అవుతుంది. సో 20 plus 4 minus 24 by 3 is equal to 0. So this is equal to 24 minus 24 by 3 is equal to 0. Therefore 0 is equal to 0. So therefore the given lines are concurrent. ఓకే, సో 0 వచ్చింది కాబట్టి గివెన్ లైన్స్ అనేవి కాంకరెంట్ అని ప్రూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ 4Bలో నుంచి exercise 4B Roman number 3 లో problem number 3. Okay, show that the product of the perpendicular distance from the origin to the product of the perpendicular distance from origin
origin to the pair of straight lines represented by ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0 is modulus of c by square root of a minus b whole square plus 4h square. Okay, product of the perpendicular distance from origin to the pair of straight lines. Okay, ఇది టూ ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ విచ్ రిప్రజెంట్స్ ఏ టూ లైన్స్. ఓకే, టూ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో అదేంటి, డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఓకే, ఆ టూ లైన్స్ యొక్క పర్పెండిక్యులర్స్ ఇది ఎట్లా అంటే మాడ్యులస్ ఆఫ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. సో దేర్ ఫోర్ సొల్యూషన్. So given straight line equation, so that is pair of straight line equation is, so that is equal to ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. So this is equation. So represent two straight lines kada. This represents two straight lines. Okay, ఇది ఈక్వేషన్ అనేది టూ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది అనుకున్నాం. అవి లెట్ L1x ప్లస్ M1y ప్లస్ N1 is equal to 0 and L2x ప్లస్ M2y ప్లస్ N2 is equal to 0. So this is equation 1 అనుకుందాం. So this is equation 2. So ఈ గివెన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ రెండు లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. అది L1x ప్లస్ M1y ప్లస్ N1 is equal to 0 అండ్ L2x ప్లస్ M2y ప్లస్ N2 is equal to 0 అనేవి రెండు స్ట్రైట్ లైన్స్. సో దట్ ఈస్ అంటే ఇప్పుడు మనకి దాన్ని ఎలా రాసుకోవచ్చు, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy plus c, so is equal to a straight lines, combination of these two straight lines a given pair of straight line kada. So that is equal to L1x plus M1y plus N1 into L2x plus M2y plus N2. So this is representation of pair of straight lines. First class lo cheppukunnam. So on comparing both sides, comparing coefficients on both sides, ఓకే అంటే సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, xy కోఎఫిషియంట్, y స్క్వేర్ కోఎఫిషియంట్, xy కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ ఇవన్నీ మనం కంపేర్ చేస్తే మనకి ఏమొస్తాయంటే, సో హియర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఏముంటాయి, సో దట్ ఈస్ a ఈజ్ ఈక్వల్ టు L1 ఇంటూ L2 అండ్ b ఈజ్ ఈక్వల్ టు సో M1 ఇంటూ M2 అండ్ c ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ N2. అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ దీన్ని ప్రోడక్ట్ చేసామనుకో L1 ఇంటూ L2 ఎక్స్ స్క్వేర్ అండ్ M1 ఇంటూ M2 వై స్క్వేర్ N1 ఇంటూ N2 వస్తుంది ప్లస్ L1 ఇంటూ సో L1 ఎక్స్ ఇంటూ M2 వై. సో అంటే అగైన్ M1 వై ఇంటూ M1 వై ఇంటూ L2 ఎక్స్. హియర్ XY కామన్ తీస్తే మనకి L1 M2 ప్లస్ L2 M1 అనేది వస్తుంది. సో అలా మనం ఈక్వేషన్స్ని కంపేర్ చేసుకొని రాసుకోవచ్చు. బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే సో 2h, సో దట్ ఈజ్ ఈక్వల్ 2h ఈజ్ ఈక్వల్ టు L1 M2 ప్లస్ L2 M1 అండ్ 2g ఈజ్ ఈక్వల్ టు సో 2g అనేది ఏమొస్తుంది, సో ఎక్స్ కోఎఫిషియంట్స్. సో ఎక్స్ కోఎఫిషియంట్స్ ఏముంటాయి, సో 2g వాల్యూ L1 N2 ప్లస్ L2 N1 and 2f value is equal to M1 N1 plus M2 N2.
సో ఈ విధంగా మనం ఈ రెండింటిని ప్రోడక్ట్ మల్టిప్లై చేస్తే కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తే మనకి ఈ విధంగా వాల్యూస్ వస్తాయి. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అండ్ హెచ్ వాల్యూ, జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ. ఓకే వస్తుంది. సో వాడు ఏమడిగాడు, ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద గివెన్ స్ట్రైట్ లైన్స్ అన్నారు. సో ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్ 1, ఈక్వేషన్ 1. వాడు అడిగింది ఏంటి, ప్రొడక్ట్. సో ఫస్ట్ మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటి ప్రొడక్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈక్వేషన్ 1కి ప్రొడక్ట్ ఏంటంటే ఫార్ములా విచ్ ఇస్ గివెన్ బై మోడ్యులస్ ఆఫ్ a1x ప్లస్ b1y ప్లస్ c1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఆరిజిన్ నుంచి స్ట్రైట్ లైన్కి ఫార్ములా ఇది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. సో ఇది ద పర్పెండిక్యులర్ distance from the origin to the given straight line formula ఇది. సో here is equal to, సో a1 అంటే సో దట్ ఈజ్ ఈక్వల్ టు L1x. సో గివెన్ లైన్ ఏంటి మనకి, L1x ప్లస్ M1y. సో N1 బై, సో హియర్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మీన్స్ L1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మీన్స్ M1 స్క్వేర్. అదేవిధంగా సో పాయింట్ ఇక్కడ ఆరిజిన్ కదా, ఆరిజిన్ అంటే 0,0. సో దట్ మీన్స్ ఇక్కడ ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ ఏమవుతాయి, 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. పాయింట్ ఫ్రమ్ ఆరిజిన్ అన్నాడు కదా. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ కాంపోనెంట్స్ a1, b1, c1 తీసుకుంటాం. పాయింట్ xy ప్లేసుల్లో ఆరిజిన్ పాయింట్స్ 0,0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో విచ్ ఇస్ ఈక్వల్ టు, సో మనకి మోడ్యులస్ ఆఫ్ n1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ వస్తుంది. సో నౌ ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ నెంబర్ 2. The perpendicular distance from origin to equation number 2, that is straight line number 2 is given by modulus of a2x plus b2y plus c2 by square root of a2 square plus b2 square. So that is equal to a square plus b square. So here a2 value వచ్చేసరికి మనకి, సో దట్ ఈస్ L2. సో పాయింట్ ఏంటి, ఆరిజిన్ కాబట్టి L2 ఇంటూ 0 ప్లస్ M2 ఇంటూ 0 ప్లస్ N2. సో C2 వాల్యూ N2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మీన్స్ హియర్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ N2 బై square root of L2 square plus M2 square. Square root of M2 square. So వాడు ఏమడిగాడు, product of the perpendicular distances. Therefore ఇప్పుడు మనకి 2 perpendicular distances వచ్చినాయి. The product, so the product of 2 perpendicular distances is, సో డిస్టెన్స్ ప్రొడక్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, సో విచ్ ఇంప్లైస్ మోడ్యులస్ ఆఫ్ n1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ, సో సెకండ్ ఈక్వేషన్ మోడ్యులస్ ఆఫ్ n2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో మోడ్యులస్ ఆఫ్ n1 ఇంటూ n2 బై square root of L1 square plus M1 square into square root of L2 square plus M2 square. So now ఇప్పుడు which is equal to modulus of N1 N2 by, okay, so this value square root తో మల్టిప్లై చేద్దాం టోటల్ డినామినేటర్లో. సో L1 square plus M1 square into L2 square plus
m2 square. So which is equal to modulus of n1 n2 by, so దీన్ని product multiply చేసినప్పుడు l1 square l2 square plus l1 square m2 square plus l2 square m1 square plus m1 square m2 square. So which is equal to modulus of n1 n2 by square root of here. So దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? సో l1 l2 హోల్ స్క్వేర్ ప్లస్, సో ఇక్కడ మనకి ఇక్కడ a ప్లస్ బి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది a స్క్వేర్ ఉంది, సో దిస్ ఈజ్ a స్క్వేర్, ఇది b స్క్వేర్ అనుకుంటే సో మైనస్ 2ab రావాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో m1 m2 హోల్ స్క్వేర్ రిమైనింగ్ టర్మ్, సో మైనస్ 2 l1 l2 m1 m2. సో అంటే యాడ్ చేసాము, ఒకటి సబ్ట్రాక్ట్ చేద్దాం అగైన్. ఇప్పుడు మైనస్ 2 l1 l2 ఇంటూ m1 m2 అనేది యాడ్ చేసామండి. ఇప్పుడు దాన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ప్లస్, సో ఇక్కడే రాసుకుందాం, ప్లస్ 2 l1 l2 m1 m2. సో 2 l1 l2 m1 m2ని ఒకటి యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తాం. సో రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి? సో ప్లస్ l1 m2 హోల్ స్క్వేర్ ప్లస్ l2 m1 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మాడ్యులస్ ఆఫ్ n1 n2 బై, సో ఈ టర్మ్ ఎలా ఉంది ఏ, సో ఇది మనకి గివెన్ పాయింట్స్ని బట్టి, సో ప్రీవియస్గా రాసుకున్నాం l1 l2 అంటే a స్క్వేర్ అని, సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2, సో l1 l2 అంటే a, సో దిస్ ఈజ్ b, సో ప్లస్, సో ఇక్కడ చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు, సో దీని మొత్తాన్ని మనం l1 m1 l2 m1 అనేది ఇక్కడ ab అనుకుంటే, సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా రాసుకోవచ్చు. సో హియర్ l1 m2 ఉంది, l2 m1 కూడా ఉంది. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, l1 m2 ప్లస్ l2 m1 హోల్ స్క్వేర్, ఈ ఫార్ములా ప్రకారం రాసుకోవచ్చు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్, సో హియర్ n1 n2 అంటే ఫస్ట్ కంపేర్ చేసినప్పుడు మనకి n1 n2 వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు c. సో మాడ్యులస్ ఆఫ్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఈజ్ a మైనస్ b హోల్ స్క్వేర్. సో ప్లస్, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు l1 m2 ప్లస్ l2 m1 అనేది 2h స్క్వేర్, సో 2h వస్తుంది, సో 2h హోల్ స్క్వేర్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్. సో మనకు కావాల్సింది అదేగా, మాడ్యులస్ ఆఫ్ c బై, సో a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. సో ఇక్కడ మైనస్ 2 l1 l2 ప్లస్ m1 m2 అండ్ 2 l1 l2 ప్లస్ m1 m2 ఇది యాడ్ చేసాము, సబ్ట్రాక్ట్ చేసాము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనకి నెక్స్ట్ స్టెప్లో ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది.